పుటప్ చేస్తున్నాం. ఇదివరకు న్యాచురల్గా వాటర్ కొట్టి పైన ఆపేవాడు. ఇప్పుడు కొత్త టెక్నిక్స్ వచ్చినాయి, స్ప్రింక్లర్స్ వచ్చినాయి, స్మోక్ డిటెక్టర్స్ వచ్చినాయి, బీమ్ డిటెక్టర్స్ వచ్చినాయి, ఆటోమేటిక్ ఫైర్ బాల్స్ వచ్చినాయి. ఇటువంటి టెక్నిక్స్ అన్ని వచ్చినాయి. అదేవిధంగా ఫైర్ బాల్ అనేది మనం ఫైర్ అయినప్పుడు మనకు భయం వేసినా ఈ ఫైర్ బాల్ వేసి పరిగెట్టేస్తే ఫైర్ ఆరిపోతుంది అనమాట. ఎందుకు ఆరిపోతుంది? దీంట్లో స్టోర్ చేసి డీసీపీ పవర్ని ప్రెజరైజ్తో పెట్టుంటారు అనమాట. ఎప్పుడో ఇది దీంట్లో పడేసామో ఆ ప్రెజరైడ్ అయిన డీసీపీ బ్లాస్ట్ అయ్యి అక్కడ ఎయిర్ మొత్తం బయటికి ఎండేస్తారు అనమాట. సార్ ఏం లేదు సార్, దీంట్లో పడేస్తే ఆటోమేటిక్గా ఫైర్ అది బ్లాస్ట్ డీసీపీ ఫైర్ బాల్ అండి. ఇది సపోజ్ ఇది క్లోజ్ సర్క్యూట్ కాబట్టి మనం దగ్గరికి వేస్తున్నాం సార్. ఓపెన్ అనుకోండి సార్, ఇక్కడ నుంచి అక్కడ వైపు గెట్ వేసండి. అడుగుందా పాము చూడు, చూసారు కదా. క్లోజ్డ్ రూమ్ లో ఉన్నప్పుడు క్లోజ్డ్ రూమ్ లో ఫైర్ అయితే మనం కిటికీలో నుంచి కానీ ఇప్పుడు సపోజ్ ఏదైనా ఆఫీస్ లో ఉందండి, మొత్తం ఆఫీస్ లోకి ఎవరు వెళ్ళని పరిస్థితి, మా దగ్గర వాటర్ ఈ విధంగా ఒకటి ఉంటుంది, దాన్ని రివాల్వింగ్ అంటాం. ఆటోమేటిక్ గా బ్లాస్ట్ అయ్యి చుట్టుపక్కల డీసీబీ పవర్ ని స్పిల్ చేసి ఫైర్ పుటప్ చేస్తుంది.